హాయ్ అండి, దిస్ ఇస్ వాల్మీని యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ హ్యాపీ సాటర్డే కూడా. ఇవాళ మనకి ఇవాళ స్పెషల్ ఏంటి అంటే, నేను ఇవాళ రోటి పచ్చడి చేయబోతున్నానండి. రోటి పచ్చడి అంటే మా పుంటికూర పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను. పుంటికూర పచ్చడి, అది కూడా రోటి. ఎప్పుడు మిక్సీలో పట్టేది నేను బ్లాగ్స్ పెట్టాను, బట్ మిక్సీలో కాకుండా ఇప్పుడు రోల్ పచ్చడి ముందుగా మనం దానికి ప్రిపేర్ చేసుకున్నామని రెడీ చేసి పెట్టుకున్నామని చూపిస్తాను. పచ్చిమిర్చి అంటే పచ్చిగా ఉన్నప్పుడు ఇది నేను ఈ రెండు వేయించి పెట్టుకుంటే ఈ రేంజ్లో వచ్చింది. పుంటికూర పచ్చడి, పుంటికూర పచ్చిమిర్చి అండ్ సాల్ట్, వెల్లుల్లి, ఆనియన్. ఇది ఇది నేను వేయించి పెట్టుకున్నాను కాబట్టి సపరేట్గా పెట్టేస్తున్నాను. ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను. దీనికి తగ్గట్టు జీలకర్ర. మనం ముందుగా వీటిని ప్రిపేర్ చేసుకోవాలండి. నేను మొన్న ఆర్డర్ పెట్టుకున్నాను ఈ రోల్. ఇది నేను పెట్టుకున్నామని పెట్టాను, చూశాను. చూడగానే నాకు అది చిన్నగా అనిపించింది. మనం ముందుగా అయితే వెల్లుల్లి వేసుకోవాలి. ముందుగా వెల్లుల్లి వేసుకొని కొంచెం కచ్చా పచ్చా అని ఏం లేదు, దంచుకుంటూ ఉండాలని. దీంట్లో తర్వాత మనం కొంచెం జీలకర్ర, దాని కింద మ్యాట్ అండి నేను వేసాను. రోల్ కింద మనము రుబ్బుకుంటాం కదా, ఇలా మనము రోటి పచ్చడి అంటే మనకు చాలా మంది చాలా ఇంట్రెస్ట్ చెప్తారు. మనము మిక్సీలో రుబ్బే కన్నా రోట్లో రుబ్బుకోవడం చాలా బాగుంటుంది అంటారు. కాకపోతే నేను రోల్లో రుబ్బుకుంటున్నాను. కొంచెం పుంటికూర మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని, అందరూ ఫస్ట్ ఇది రుబ్బుకొని చేస్తాను, నేను మాత్రం ఇలా దీన్ని బట్టి నేను రుబ్బుకోవాలనుకుంటున్నాను. తర్వాత మనము ఈ సాల్ట్ నేను కొంచెం వేసుకున్నాను, ఇంతకుముందుకు కొంచెం వేసుకున్నాను. ఆనియన్ వేసుకొని ఇలా రుబ్బుకొని టకా ఫస్ట్ దీంట్లో మనం రైస్ తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉందండి. ఎప్పుడు రుబ్బలేదు ఇలా రోటి పచ్చడి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఒక్కసారి కొంచెమన్నా రోటి పచ్చడి ట్రై చేయండి. చాలా ఇలా స్పైసీ ఆనియన్ ఇలా రోట్లో ఉండి తింటుంటే
చాలా చాలా టేస్టీగా మాత్రం చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. రోటిలో అన్నం రోటిలోనే అయిపోయింది. చాలా చాలా బాగుంది. రైస్ మాత్రం అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.